ఫోన్లో ఒక గేమ్ని డౌన్లోడ్ చేశాను. గేమ్లు ఆడుకుంటారు కదా, అట్లా నా ఫోన్లో ఆడుకుందాం ఒక గేమ్ని డౌన్లోడ్ చేశాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ గేమ్, బాగుంది అని ఆ గేమ్ని డౌన్లోడ్ చేశాను. ఏంటి ఆ గేమ్ అనుకున్నారు? ఫ్రీ ఫైర్ కాదు, వర్డ్ పజిల్ అంటారు. అంటే పదాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఆ ఎక్కడెక్కడ ఉన్న అక్షరాలను తీసుకొని ఒక పదము తయారు చేయాలి. ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకుని అది ఆడతాం. కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది, కొంచెం మైండ్ షార్ప్ అవుతుంది అని బ్రెయిన్ గేమ్ అంటారు కదా. బ్రెయిన్ గేమ్ ఆడుతూ ఉన్నాను. కాసేపటికి ఆడుతూ ఉన్నాను. ఈజీ ఉన్న గేమ్లో ఆడుకుంటూ వచ్చాం. అలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉండే కొద్దీ హార్డ్ అయిపోతూ ఉంటాయి గేమ్స్ ఏమవుతా ఉంటాయి, హార్డ్ అంటే కష్టతరమైన వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. వాడు ఇచ్చిన టైం లోపల మనం చేయలేకపోవడం, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఫెయిల్ అయిపోయినప్పుడు లైఫ్ పోతుంది. 5 లైఫ్లు ఇస్తారు. 5 లైఫ్లు మనం ఆ స్టేజ్ని దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. 5 స్టేజ్లు ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ 1.5 గంట సేపు ఆగాలి. ఏం చేయాలి? 1.5 గంట సేపు మనం ఏమి ఆడటానికి ఉండదు, అలా ఉండిపోతాం. మళ్ళీ 1.5 గంట తర్వాత మళ్ళీ లైఫ్లో వస్తుంది, మళ్ళీ ఆడతాం. సో అలా ఆడుతున్నప్పుడు చాలాసార్లు నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను. ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు నా లైఫ్లు పోతూ ఉన్నాయి. నాకు అర్థం అవ్వట్లేదు. అని నేను గేమ్స్ జనరల్గా ఆడను, కానీ ఏదో చూద్దాం ఆడదామని. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, దాని పక్కన ఒక ఐకాన్ కనిపిస్తూ ఉంది. అక్కడ నొక్కితే ఏమొస్తుందా అని నొక్కాను. దాన్ని నొక్కితే పవర్ వచ్చింది. ఏమొచ్చింది? పవర్ వచ్చింది. అని అంటే ఒక వర్డ్ను మనకు రివీల్ చేస్తారు. దానికి ఒక 100 కాయిన్లు పెట్టాలి. మన దగ్గర ఉన్న 100 కాయిన్లు పెడితే ఆ పవర్ వచ్చింది. ఆ తర్వాత ఆ పవర్ని యూజ్ చేసుకొని నేను ఆ లెవెల్ పాస్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. ఆ లెవెల్ కూడా అలాగే కష్టంగా ఉంది. అప్పుడు మళ్ళీ పవర్ని యూజ్ చేసుకొని మళ్ళీ గేమ్. సో విధంగా ఆడుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే, మన లైఫ్లో కూడా మనం అలాగే అయిపోయాము. ఎలా అయిపోయామనంటే, నార్మల్గా అయిపోయాము మనం. అంటే సాదా సీదాగా బ్రతికే బ్రతుకును మనం బ్రతుకుతా ఉన్నాం. మన దగ్గర దేవుని యొక్క శక్తి ఉంది, కానీ దేవుని శక్తిని మనము ఉపయోగించుకొని మన జీవితంలో, మన జీవన పరుగులో ఆయన శక్తిని మనము ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎంతసేపటికి మన సామర్థ్యము, మన టాలెంట్, మన స్కిల్స్, మన బ్రెయిన్, మన చదువు, వీటిని ఆధారం చేసుకొని మన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఏ విధంగా ఉండిపోయామనంటే, మన లైఫ్ సహజమైన పరిధిలో మనం జీవించటం ప్రారంభించాం. బట్ దట్ ఈస్ నాట్. దేవుడు మనల్ని అందుకు కాదు మనల్ని దేవుడు సృష్టించింది. దేవుడు మనల్ని అందరిలాగా బ్రతకటానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది. ఆయన మనల్ని సృష్టించడానికి గల కారణం ఏంటంటే, మనము అతీతమైన పరిధిలో, ఆత్మ పరిధిలో మనం బ్రతకటానికి ఆయన మనల్ని సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు ఆయన ఏం చేశాడంటే, ఆయన శక్తిని మనలో నింపి పంపాడు ఆయన. అందుకనే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందనంటే, ఈ మంచి ఘటములో ఆయన మహిమైశ్వర్యమును నింపి ఉన్నాడంట. ఇన్ దిస్ earthen vessel he deposited the glory of God. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మనం అనుకుంటాం, ఆదాముకు బట్టలేమి లేవు అనుకుంటా ఉన్నాము. మనము ఆదాము దిగంబరిగానే పుట్టాడు అనుకుంటా ఉన్నాం. దేవుడు ఆదామును దిగంబరిగానే తయారు చేసాడేమో. ఎందుకంటే ఆ తర్వాత అధ్యాయంలోనికి వస్తే, ఆదాము పాపంలోనికి పడిపోయిన తర్వాత ఆదాము తాను దిగంబరినని తెలుసుకున్నాడు. అవునా? తెలుసుకున్నాడంట. అంటే తాను దిగంబరిగానే ఉన్నాడు కదా.
దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నేను ఆదామును దిగంబరిగా సృష్టించాను అనుకుంటున్నావా అన్నాడు. అంతేకాదు ప్రభు, మరి వాక్యం అలాగే ఉంది కదా. ఆదాము దిగంబరిని తెలుసుకున్నాడు ఆ పండు తిన్న తర్వాత. అంటే లేదు నా కుమారుడు, మరి ఏంటి ప్రభు అంటే, ఐ హావ్ క్లోత్డ్ హిమ్ విత్ మై గ్లోరీ అని అన్నాడు ఆయన. ఆదామును నేను నా మహిమ చేత నేను కప్పుకున్నాను ఆదామును అని అన్నాడు. He was covered with the glory of God when he was created. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, మనము మన మహిమ నిమిత్తమై, ఎందుకని మన మహిమ అని రాయబడింది అని అంటే, మన మహిమే ఆయన మహిమ కాబట్టి. ఆలోచన, ఆదాము కోల్పోయింది ఏంటో తెలుసా? దేవుని మహిమ కోల్పోయింది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, whatever the power that you lost in your life, నీ జీవితంలో నీవు కోల్పోయిన ఆ శక్తిని నేను నీకు తిరిగి నింపుదాం అనుకుంటా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గేమ్లో ఏ విధంగా అయితే పవర్స్ ఉన్నాయి, కానీ నేను ఆ పవర్ను ఉపయోగించుకున్నంత వరకు నేను లైఫ్ని పోగొట్టుకుంటా ఉన్నాను. ఉంటే నేను గేమ్లో ఓడిపోతా ఉన్నాను. నేను ఓకే, సెల్ ఫోన్లో గేమ్ ఓడిపోతే పర్వాలేదు, జీవితం అనే గేమ్లో ఓడిపోతే ఏంటి పరిస్థితి? ప్రేమ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయింటావో కదా, ఎన్నిసార్లు అవమానింపబడింటావో కదా, ఎన్నిసార్లు తృణీకరింపబడింటావో కదా, ఎన్నిసార్లు నా అనుకున్న వాళ్ళే నిన్ను తొక్కాలనుకుంటారు కదా. కృంగిపోయేది నా ఆలోచన, ఏం చేసేవా ఆలోచన? దేవుడు అంటా ఉన్నాడు, నా దగ్గరికి నా శక్తి రుచి నీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం ఓపెన్ చేయండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. Today I come with the power of the anointing Holy Ghost. ఈ రోజున ఆషామాషి వాక్యం ఉండబోదని నేను అనుకుంటా ఉన్నాను. I am believing that. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆమేన్, ఆమేన్, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మీ పైకి దిగి వచ్చినప్పుడు. అక్కడ శక్తి నొందెదరు అని రాయబడింది కదా. యాక్చువల్గా గ్రీక్లో శక్తి నొందెదరు, ద పవర్ అన్న దగ్గర గ్రీక్లో ఏమని రాయబడిందో తెలుసా? డునామిస్ అని రాయబడింది. ఏమని రాయబడింది? డునామిస్ అని రాయబడింది. డునామిస్ అన్న గ్రీకు పదం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? డైనమైట్ అని అర్థం. డైనమైట్ అనేటటువంటి పదము ఎక్కడి నుండి డిరైవ్ చేశారనంటే, డునామిస్ అన్న పదములో నుండి వచ్చినటువంటి పదమే డైనమైట్. డైనమైట్ అంటే తెలుసా? మనము ఇబ్రహీంపట్నం కొండపల్లి దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ క్వారీలు ఉంటాయి, అవునా? ఆ క్వారీల్లో పైకి వెళ్ళి చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో కొన్ని బాంబులు పెడతా ఉంటారు, అవునా? అన్ని పెట్టేసిన తర్వాత కిందికి వచ్చి దూరం నుండి అది ఇట్లా ప్రెస్ చేస్తే ఆ డైనమైట్స్ ఏమవుతాయి, పేలిపోయినప్పుడు ఆ కొండ, ఆ రాయి పగిలిపోతుంది. అవునా? చూసారు మీరు ఎప్పుడైనా ఇబ్రహీంపట్నం దగ్గర కొండపల్లి వెళ్ళేటప్పుడు మన హైదరాబాద్ రోడ్లో, అవునా, క్వారీలు ఉంటాయి, అక్కడ డైనమైట్ పేలుస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు పేలుతూ ఉంటాయి. దేవుడు అదే అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధాత్ముడు నీ పైనికి దిగి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందేదవు. అంటే ఏ శక్తిని పొందుకుంటావు? పక్కోడి మీద అలిగే శక్తినా? పక్కోడి మీద పగ తీర్చుకునే శక్తినా? కాదు 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 కొండల్ని పిండి చేసే శక్తి చేత దేవుడు నిన్ను నింపి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నీ పైకి దిగి వచ్చినప్పుడు నీకు శక్తిని పొందుతావు. ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా? ఆ శక్తి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తుంది.
అంటే ఆ శక్తి చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో నీవు ఇంకా సాధారణమైన వ్యక్తిగా నువ్వు జీవించడం ఆపేస్తావు. నీకు అర్థం కాలేదు నేను చెప్తున్నా. నేను ఇంకా ఆ శక్తి చేత నింపబడిన తర్వాత నువ్వు సాధారణమైన వ్యక్తిలాగా నువ్వు జీవించటం ఆపేస్తావు అంటాను నేను. మరి ఎట్లా జీవిస్తామన్నానంటే యు విల్ లివ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. అతీతమైన లేకుంటే ఆ ఆత్మ పరిధిలోనికి నువ్వు వెళ్ళి జీవించటం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తాయి? గుళ్ళు వెతుక్కుంటాయి, అవునా? కొండలు, గుట్టలు, ఏదైనా చిన్న సౌండ్ దొరికిద్దేమో అని చెప్పి, అవునా? చెట్ల కిందికి వెళ్ళిపోయి దాక్కుంటే, ఆకుల కింద ముడుక్కుంటే, అవునా? గుళ్ళుంటే గుళ్ళలో పోయి దాక్కుంటే ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ. కానీ ఒక గద్ద మాత్రం ఏం చేస్తుంది గద్ద? వర్షం పడినప్పుడు అది మేఘాల పైకి వెళ్ళిపోయి విహరించడం స్టార్ట్ చేస్తుంది. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు ఏమన్నాడనంటే పక్షిరాజు వలె, అవునా? మనము పక్షిరాజు వలె నూతన యవ్వనమును పొందుకోవడం అంటే మనం పక్షిరాజు లాగా జీవించడం స్టార్ట్ చేస్తాం. దాన్ని నేనేమంటున్నానంటే సూపర్ న్యాచురల్ లైఫ్ అంటా ఉన్నాను నేను. ఇక నీ పరిస్థితులు చూచి, నీ పరిస్థితులు బట్టి నువ్వు ఏడుస్తూ కూర్చునే రోజులు ఇంకా రావు. ఆ పరిస్థితులు శాసించే రోజు వస్తుంది. ఆ పరిస్థితులను చూసి నువ్వు గర్తించే రోజు వస్తుంది. ఆ పరిస్థితులు చూడండి, మోషే వస్తా ఉంటే, ఇశ్రాయేలును వేసుకొని మోషే వస్తా ఉంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏం చేశాడు? అందరు ఇశ్రాయేలీయులు అందరూ కలిసి వెళ్ళిపోయి అరణ్యంలోకి అందరూ పోయి చెట్లు గిట్లు అన్ని నరుక్కొని వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క పడవ తయారు చేసుకున్న పోయి అన్నాడా. మరి ఏం చేసాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పడేసి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. అందుకని వన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. మోషే ఒక్క సంధింపు, ఆ యొక్క మిద్యాను అరణ్యంలో దేవునితో ఒక్క సంధింపు ద్వారా మోషే దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. మోషే జీవితంలో ఇంకా ఆ తర్వాత దేవుడు మోషేని ఫరోకు రాజుగా చేసేసాడు. సారీ ఫరోకు దేవుడిగా చేసేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని మనుషుల పైన ఉన్నతముగా అధిపతులుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. యు స్టార్ట్ లివింగ్ ఏ సూపర్ న్యాచురల్ లైఫ్. బట్ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుడు నాతో లేడనుకుంటాం. దేవుడు నన్ను చూస్తున్నాడా? ఈరోజు నాదే నేను పాట పాడాను. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, అవునా? ఆయన మనల్ని చూచుచున్న దేవుడు. మనం అనుకుంటా ఉన్నాం దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటా ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను ఈ గదిలో తలుపేసుకున్నాను కదా, నేను ఎవరికి కనపడట్లేదు అను. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన సముద్ర గర్భమునంతా ఆయన ఇట్లా సముద్రం పై నుండి ఆయన ఇట్లా చూచి ఆయన నాసిక రంధ్రంలో నుండి వచ్చే ఆ శ్వాసకి ఏమవుతుందంటే తెలుసా? సముద్ర గర్భం కనపడుతుందంట. ఎక్కడ దాక్కున్నా ఆయన కనపడదా? నిన్న రాత్రి అనిపిస్తా ఉంది, మా ఇంట్లో వైఫై పెట్టాను. వైఫై పెట్టిన తర్వాత ఆ వైఫై పైన నేను ఒక కర్టన్ వేసేసాను. ఆ వైఫై ఎవరికి కనపడకుండా. నిన్న రాత్రి నాకు ఎందుకో పిచ్చి సందేహం వచ్చింది. అంటే తెలుసు అయినప్పటికీ కొన్నిసార్లు కర్టన్ వేసేది కదా. ఇప్పుడు అక్కడ వైఫై రోటర్ ఉంది, దానికి సిగ్నల్స్ ఎట్లా తెలుస్తాయి? ఆ కర్టన్ అడ్డుపడదా దానికి? అట్లా ఎట్లా పడింది? పడదు. అవి మ్యాగ్నెటిక్ వేవ్స్. అది కర్టన్ ఆపుతారు. కర్టన్ గురించి ఆలోచించ, ఇన్ని పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి కదా, వీటిని దాటుకొని రాగలిగినప్పుడు ఆ నెట్వర్క్ ఆ కర్టన్ ఆపగలుగుతుందా? లేదు కదా, అవునా కదా? మనం కూడా మన వైఫై ఇక్కడ పెట్టినప్పుడు గోడలన్నీ ఉన్నాయి, క్లోజ్ చేసాం. అయినా సరే వైఫై వచ్చిందా రాలేదా? ఇవి గోడలు ఆపగలిగాయా? ఒక మానవుడు తయారు చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే గదిలోనికి రాగలిగినప్పుడు ఆయన కన్ను దృష్టి నీ పైనకి రాదు, నిన్ను చూడదా? ఈరోజు నా వర్తమానం ఏంటి చెప్పమంటారా? చెప్తే మీరు షాక్ అవుతారు. సచ్ పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. అంత శక్తివంతమైన వాక్యం దేవుడు నా హృదయంలో నింపి పంపేది. ఏంటి చెప్పమంటారా? Disturb God.
దేవుణ్ణి డిస్టర్బ్ చేయాలంట. ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ పవర్ యు నీడ్ టు డిస్టర్బ్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నువ్వు డిస్టర్బ్ చేయాలంట. కాదు, నాకు కూడా చాలా తన్నుకున్నావుగా వారం రోజులు. ఏంటి ప్రభా, నా కుమారుడా, దేవా నన్ను శక్తి చేత నింపాను, నన్ను డిస్టర్బ్ చేయి అంటే ఏంటి ప్రభా? నన్ను డిస్టర్బ్ చేయి. నన్ను ఎట్లా చేయాలి ప్రభా? నిన్ను డిస్టర్బ్, నేను ఎట్లా చేయాలి డిస్టర్బ్ అంటే రండి మార్కు సువార్త 5వ అధ్యాయంలోని. Are you all with me? నాతోనే ఉన్నారా మీరు అందరూ? Are you all blessing? దేవుడు మాట్లాడుతున్నాడా మీతో? మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. 20వ వచనం తెలుగులో ఎన్నో వచనం? 22 చూడు. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి సమాజ మందిరపు అధికారి అంట. సమాజ మందిరపు అధికారి అంటే ఆ కాలంలో యూదుల యొక్క చర్చ్. సమాజ మందిరంలో కూడుకునే వాళ్ళు యూదులు. ఆ అధికారి, ఆ సమాజ మందిరం యొక్క అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి హీఈస్ ప్లీడింగ్, క్రైయింగ్, అంటే దేవుని దగ్గరికి యేసయ్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని బతిలాడుతా ఉన్నాడు. నాకు అట్టే అనిపించింది. చదవమ్మా. పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు మిగుల బ్రతిమాలు కొనగా ఒక అధికారి వచ్చి యేసయ్యను బ్రతిమిలాడుకుంటా ఉన్నాడట. పాదముల మీద పడి నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, నా కుమార్తెను వచ్చి బాగు చేయాలి, నీ చెయ్యి పెంచి నా కుమార్తెను స్వస్థపరచుకో అని యాయీరు తన కుమార్తెకు 12 సంవత్సరముల వయసు కలిగిన పాప రోగముతో చావు బ్రతుకుల్లో ఉంటే తండ్రి కుమార్తె పైన ఉన్న ప్రేమతో యేసయ్య దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాల పైన పడి ఆయనను బ్రతిమిలాడుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడు బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఆయన మీద పడిపోతా ఉన్నారంట. ఎట్టాగా? సెల్ఫీల కోసం ఉన్నారేమో, సెల్ఫీలు దిగుతా ఉన్నారేమో. అవునా? అంతే కదా. ఊర్లలోకి సినిమా హీరో వచ్చాడు, జనం ఎట్టబోతారు. అవునా? అట్లా అప్పట్లో యేసయ్య సెలబ్రిటీ. ఆయన రోడ్లో వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? పని మీద వెళ్తా ఉన్నాడు. యాయీరు కుమార్తెకు బాగలేదు ఆరోగ్యం. వెళ్తా ఉన్నాడు ఆ పాపను స్వస్థపరచడానికి. వెళ్తా ఉంటే జన సమూహము ఆయన మీద పడతా ఉన్నారట. పడుచుండేది 25వ వచనమమ్మ. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండేను. కానీ యేసయ్య ఎవరి పని మీద పోతా ఉన్నాడు? 12 ఏళ్ల బాలికను స్వస్థపరచడానికి వెళ్తా ఉన్నాడు. 12 ఏళ్ల పాపను స్వస్థపరచడానికి వెళ్తా ఉంటే 12 సంవత్సరముల నుండి బాధపడుతూ రక్తస్రావము కలిగిన స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలమా. నన్ను ఈ మాట కాసేపు ఆగుదాం, చిన్న బ్రేక్ తీసుకున్నారా? తీసుకొని ఆ చెంప ఈ చెంప పగలో పెడతాం. బుద్ధి లేదా బుద్ధి బుర్ర ఏంటంట? అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు. అంటే దేవుడు ఏమయ్యారు ఆ అమ్మాయికి? చివరి ఆప్షన్. ఏ వచ్చినప్పుడు MBBS దగ్గరికి వెళ్ళాడు.
ఎంబీబీఎస్ కాదు, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఎంఎస్ దగ్గరికి వెళ్ళింది. అన్నీ అయిపోయినాయి, డబ్బులన్నీ అయిపోయినాయి. అందరికి చూపించుకుని స్పెషలిస్టులు అందరి దగ్గరికి, ఇంటి దగ్గరికి రాగానే అక్క ఆ ఊళ్ళో డాక్టర్ చాలా మంచి డాక్టర్ ఉన్నాడు అక్క, ఇటు చూస్తేనే చెప్పేస్తాడు. అవునా పద కానీ టికెట్లు వేయండి వెళ్దాం. ఆ ఊరు వెళ్తాం, ఆ ఊరికి వెళ్తాం, ఆ డాక్టర్ దగ్గర చూపించుకోవడం, డబ్బులు వదులుకోవడం, రావడం, ఏమీ లేదు. చాలా మంది ఎందుకమ్మా చర్చకు రాలేదు అన్న, హాస్పిటల్కి వెళ్ళాను. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ని సృష్టించిన డాక్టర్ దగ్గరికి రావా? నువ్వు ముందు ఎవరి దగ్గరికి రావాలా? ఆదివారం పుట్ట చర్చికి ఎందుకు రాలేదని అంటే జ్వరం వచ్చింది, కాళ్ళు వచ్చింది, చెయ్యి వచ్చింది. అవునా, మరి ఎక్కడికి పోవాలి నువ్వు? ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు? అంటే ఇప్పుడు నువ్వు ఎవరు లాంటి వాడివి? నేను బుర్ర తప్ప నీకు ఆరోగ్యం అవ్వాలంటే ఫస్ట్ నువ్వు దేవుడి దగ్గర రావాలి. ఆ తర్వాత దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. హలో, మీకు అర్థం కాలేదని చెప్పేది. నేను డాక్టర్లకు వ్యతిరేకం కాదు. ఐ నో దేవుడు డాక్టర్లను సృష్టించింది కూడా దేవుడు. దేవుడు డాక్టర్లకు కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడు. అవునా? లూకాసు వార్త రాసింది డాక్టరే. లూకాసు వార్త రాసింది డాక్టర్. అపోస్తలుల కార్యం రాసింది డాక్టర్. డాక్టర్లను సృష్టించింది కూడా దేవుడు. కానీ నీ పరిస్థితి బాగాలేనప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు అయి ఉండాలి. కానీ ఈవిడ ప్రిఫరెన్స్ ఏమైనా తెలుసా? వైద్యుడు అయ్యాడు. సరే, ఓకే, వెళ్ళింది. వైద్యులు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా అదే క్షౌరం అవుతే కానీ వివరం తెలియదు. బాగుంది. క్షౌరం అవుతే కానీ వివరం ఎవరికి తెలియదు. మొత్తం అయిపోయింది, సంపాదించుకున్నవి అన్ని పోయినాయి. ఇప్పుడు చూడండి, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమో అమ్మా చెప్తున్నాను, మీరు దేవుని దగ్గర రాకుండా మీరు ఎక్కడికి పోయినా సరే ప్రయోజనం ఉండదు. మీకు సీక్రెట్ చెప్పండి కదా, డాక్టర్ కెనాట్ హీల్ యూ. నేను బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నా, చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను డాక్టర్లు నిన్ను స్వస్థపరచలేరు. స్వస్థపరచువాడు యెహోవా. డాక్టర్లు నీకు ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతారు. గుర్తుపెట్టుకో, డాక్టర్లు నీకు వైద్యము మాత్రమే చేయగలుగుతారు, వాళ్ళు నిన్ను స్వస్థపరచరు. స్వస్థపరిచేది ఏంటో తెలుసా? నీ బాడీలోనే ఆ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. నీ బాడీకి అవునా ఆపరేషన్ చేసి వదిలేస్తారు, అంతేకాని రోజు వచ్చిందని చేయరు కదా డాక్టర్లు. బాడీనే హీల్ అవుతుంది. నీ బాడీలో దేవుడు ఆ సిస్టమ్ పెట్టేసాడు. సో అందుకే స్వస్థపరచువాడు యెహోవా, కానీ వైద్యం ఇచ్చేది డాక్టర్. డాక్టర్ ట్రీట్స్ యూ, హీ కెనాట్ హీల్ యూ. గుర్తుపెట్టుకోండి. మీరు స్వస్థత కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళమాకండి. స్వస్థత కావాలంటే దేవుని దగ్గరికి రా. లేదన్నా నాకు వైద్యం ఉంటే చాలు అంటావా, అప్పుడు ఇది డాక్టర్ దగ్గర. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? తర్వాత అమ్మా, ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతును అనుకొని ముట్టెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన. ఇది పిచ్చి ప్రశ్న. యేసయ్య యేసున్న పిచ్చి ప్రశ్నలో ఇది పిచ్చి ప్రశ్న అని నేను అన్నట్టు పేతురు అంటాను. దేవా లేదండి, శిష్యులు అంటాడు. ఏమంటున్నారు చదవమ్మా. శిష్యులు జనసమూహము నీ మీద పడుచుంటున్న చుచ్చుచున్నావే, నన్ను ముట్టిన తవడని అడుగుచున్నావా అని. అర్థమైందా అమ్మా? నేను అనట్లేదమ్మా పిచ్చి ప్రశ్న అని. ఆయన శిష్యునే అంటావు అన్నారు, ఎస్పెషల్లీ పేతురు. ఇంతమంది జనం నీ మీద పడతా ఉంటే నన్ను ముట్టుకుని ఎవడని అడుగుతున్నా. ఆ గెరాసీన్ అంతకు ముందుకి ఆ గెరాసీను దేశంలో ఉన్న ఆ దయ్యము పట్టిన వాడిని దయ్యం వెలగొట్టి వచ్చాడు.
ఏమంటా ఉన్నాడు యేసయ్య? నన్ను ముట్టుకునింది నా ఫస్ట్. తర్వాత ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెనమా. ఇక్కడ ఆగుదమా. డిస్టర్బ్ చేయడం అంటే ఇది మీకు అర్థం కాలేదు. Hallelujah! Hallelujah! This is what I call it as disturbing the God. ఎవరి కోసం వెతుకుతా ఉన్నాడు? ఎవరి కోసం వెతుకుతా ఉన్నాడు? అంత జన సమూహములు ఆయన పైన పడుతూ ఉంటే ఒక్క స్త్రీ వెళ్ళిపోయి ఆ మనుషుల సందుల్లో నుండి వెళ్ళిపోయి ఎవ్వరికి తెలియకుండా ఆయన వస్త్రపు చెంగులు ఇట్ట ముట్టుకోగానే ఆయనలో నుండి ఆ శక్తి ఆ ప్రభావం ఆవిడ లోనికి వెళ్ళిపోగానే యేసయ్య స్టన్ అయిపోయాడు. దేవుడు అతనితో అన్నాడు, డిస్టర్బ్ అంటా ఉన్నాడు. డిస్టర్బ్ చేసి నన్ను అట్టా చేయి. డిస్టర్బ్ నువ్వు ఎట్టా డిస్టర్బ్ చేయాలంటే నీ విశ్వాసము నా శక్తిని లాగేసుకోవాలా. నువ్వు నా దగ్గరికి వచ్చిదేవా నన్ను నీ శక్తితో నింపు నాయనా అంటే కర్ర తీసుకొని ఈ బాధ ఏమనిపిస్తుంది? యేసయ్య ఏమనిపిస్తుంది? కర్ర తీసుకొని ఈ బాధ ఏమనిపిస్తుంది? నన్ను శక్తితో నేను ప్రార్థన చేసింది అదే. ఏమని? నన్ను నీ శక్తితో నింపు నాయనా అంటే రప్ప 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 నీకు విమానం మూతమవుతుంది. అవునా? ఏమంటా ఉన్నాడు ఆయన? నన్ను డిస్టర్బ్ చేయండి. ఎట్లాంటి డిస్టర్బ్ అంటే నన్ను అడుక్కునే డిస్టర్బ్ కాదు, నా దగ్గర తీసేసుకోవాలి. ఎవరిని అడిగింది ఆవిడ? ఎవరిని అడిగింది యేసయ్యని ముట్టుకోవడానికి? శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగిందా? అడగలేదు. యేసయ్య ఒక చాలా ఇంపార్టెంట్ పని మీద బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆమె విశ్వాసము ఆయన నిలబెట్టిందట. చూచుచున్న దేవుడు నీ విశ్వాసము ఏం చేయాలో తెలుసా? ఈ యొక్క నున్న రోడ్డులో ఇట్ట యేసయ్య వెళ్ళిపోతా ఉంటే, మర్సిడీస్ బెంజ్ లో వెళ్తా ఉంటే, ఇక్కడ నిలబడుకున్న నీ విశ్వాసాన్ని చూసి ఆయన రోడ్డులో ఆపేయాల కాదు. అది ఆయన డిస్టర్బ్ చేయడం అంటే. ఆయన శక్తిని ఆయన ప్రభావమును ఈవిడ లాగేసుకుని. యేసయ్య ఈవిడి కోసం రాలేదు. యేసయ్య తన వేరే పని మీద వెళ్తా ఉన్నాడు. కానీ ఈమె విశ్వాసము యేసయ్యను నిలబెట్టింది. నడుగు ఈరోజు నీ విశ్వాసం ఎట్లా నిలబెట్టగలుగుతున్నావా? యేసయ్య ఎట్టంటోళ్ళు అంటే ఇంప్రెస్ అవుతాడు తెలుసా? అట్టంటోళ్ళు అంటే ఇంప్రెస్ అవుతాడు. యేసయ్యకి విశ్వాసమును, బోల్డ్ ఫెయిత్ను అంటే దమ్మున్న విశ్వాసమును చూపించే వాళ్ళ దగ్గర ఆయన నిలబడిపోతారు. ఆ తర్వాత మాట చాలా బాగుంటుందమ్మా. అది చదివి నేను మాట్లాడతాను. చదువుతా. తనకు జరిగినది ఎరిగి భయపడి మనసు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం కలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాడు. ఆయన ఇంకొక మాటగా ఏం చేస్తా ఉన్నాడు? కబుర్లు ఎత్తి ఆవిడ దొరికింది కాబట్టి కూర్చున్నాడా? ఆయన వచ్చిన పని మర్చిపోయినట్టున్నాడు అని మనం అనుకుంటా ఉన్నాం. ఇంకో మాట చెప్పుకుంటా, చాలాసార్లు నీ ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు? నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ నీ దగ్గరికి జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? నీకంటే విశ్వాసం ఉన్నవాడు ఎవరో అక్కడ ఆయన ఆఫీసు. నీకు అర్థం కాలేదు. నీ దగ్గరికి వస్తూ ఉంటే దేవుడు నీకంటే బలమైన విశ్వాసమును కనపరిచి ఆయన అక్కడ నిలబెట్టేసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ఇక ముందుకు కదలకుండా ఆవిడ దగ్గర వివరాలన్నీ అడుగుతా ఉన్నాడు. బహుశా కుటుంబ వివరాలు అడుగుతున్నాడు. మా ఏమా బాగున్నారా, మీ ఆయన ఎలా ఉంటాడు అడుగుతున్నాడు. ఇంకా నువ్వు మాట్లాడచ్చు, అవునా? ఇంకా నువ్వు మాట్లాడచ్చు. ఆ తర్వాత ఇంతలోనా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి చూసారా? యేసయ్య ఆవిడతో కబుర్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే పాపం మా యాయీరు ఇట్లా చేతులు పెట్టుకొని యేసయ్య వైపు ఇట్లా చూస్తా, ఆమె వైపు చూస్తా, ఇంకెప్పుడైతే ఇలా పనిచేయండి. శిష్యులకు చెప్తున్నాడు, బాబు God is delaying you.
ఆన్సర్. దేవుడు జవాబును నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరో ఎక్కడో ఆయన అంత మాత్రాన నీ విశ్వాసంలో నువ్వు సన్నగిల్లటానికి వీలు. ఆ యాగీరు అలాగే నిలబెట్టుకుని ఉన్నాడు. ఇంకా అవ్వదులేని చెప్పి పరిగెత్తుకుంటాక యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు యాగీరు. అక్కడే ఉన్నాడు. ఈ లోపల ఇంటి దగ్గర నుండి కొంతమంది వచ్చారు. వచ్చి కుమార్తె అయిపోయింది. ఇప్పుడు చూపేది బోధకుని మీరు ఇబ్బంది పాప చనిపోయింది. యేసయ్య నాకు నచ్చిన మాట ఇక్కడ. యేసయ్య ఆ మాటలు విని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక హల్లెలూయా హల్లెలూయా. గాడ్ డజంట్ ఏమంటారంటే బాదర్ అబౌట్ ద సిచ్యువేషన్ యూ ఫేస్. నీ పరిస్థితి గురించి దేవుడు ఏ రోజు చింతపడడు. ఆయన లక్ష్య పెట్టట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన నీ కూతురు బాగు చేయడానికి ఆయన బయలుదేరినప్పుడు ఆయన డిసైడ్ అయిపోయాడు. నువ్వు మోకాళ్ళ పైన ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించిన నాడే దేవుని దగ్గర నుండి నేను వర్తమానంలో తీసుకొని వస్తుంది. కానీ మధ్యలో పారసీకపు రాజుతో యుద్ధం వచ్చింది. అందువల్ల ఆలస్యమైంది. కాబట్టి మిఖాయేలును పంపించి నేను మిఖాయేలు సహాయం తీసుకొని ఆ యుద్ధానికి పంపించి నేను నీ దగ్గరికి వచ్చాను. దానియేలు అవునా? ఆ రోజున 21 రోజులు ఎందుకు పట్టింది? అంతకుముందు ప్రార్థన చేస్తే 3 రోజుల్లో జవాబు వచ్చింది. ఈ రోజు ప్రార్థన చేస్తా ఉంటే 21 రోజులైనా జవాబు రావట్లేదు దానియేలుకు. ఎందుకు అని అంటే అప్పుడు అంటారు, నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చింది. కానీ ఆ వర్తమానము నీ దగ్గరికి రావటానికి ఆలస్యమైందంతే. అమ్మ, నీ ప్రార్థనకు కూడా జవాబు రావట్లేదంటే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేశాడని కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు. అంటే మరి అక్కడ పాప చనిపోయింది కదా అంటే చూడండి, నీ టైం టేబుల్లో టైం అయిపోయిందేమో, కానీ దేవుని టైం టేబుల్లో టైం ఇంకా అవ్వలేదు. God doesn't follow your timetable. He has his own timetable. ఆయన అడుగు పెట్టినప్పుడే టైం అంతే. నాకు టైం అయిపోయింది కదా, నా కుమార్తె చనిపోయింది కదా. చూడండి, మనుషులందరూ వచ్చి ఇంకెందుకు బోధకుని ఇబ్బంది పెడతావు, పాప చనిపోయింది కదా అంటాడు. నో 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 నో. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నమ్మిక పెట్టక భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచు, నమ్మిక మాత్రమే ఉంచు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నేను ఒక స్త్రీని కనుగొన్నాను యాగీరు అంటే యేసయ్య అక్కడ చెప్తున్నటువంటి హిడెన్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ఏంటి యాగీరు? ఒక మాట చెప్తాను రా, నీకు అర్థం కావాలి రా. నీ కూతురు బాగు చేయడానికి నేను బయలుదేరాను, కానీ మధ్యలో ఒక విశ్వాసముతో కనపడిన ఒక స్త్రీ నాకు కనపడింది. ఆవిడ నన్ను ఆపేసి నా శక్తిని లాగేసుకునేది. ఇప్పుడు నీతో ఏం చెప్తున్నాను తెలుసా? ఆ స్త్రీకి మించిన విశ్వాసం నీ దగ్గర ఉందా? నీకు అర్థం కాలేదు. ఐఎమ్ సర్చింగ్ ద ఫెయిత్ బియాండ్ హర్ ఫెయిత్. తన విశ్వాసమును మించిన విశ్వాసం నీ దగ్గర ఉందా? ఉంటే ఇప్పుడు కనపరచు. ఎట్లా అంటే నమ్మిక మాత్రం ఉంచు. ఏమని? నీ కూతురు చచ్చిపోలేదు. వాళ్ళు చెప్పే మాటతో మనకు సంబంధం లేదు భయ్, బరాబర్ సంబంధం లేదు. ఎవడన్నా కానీ వాడు ఎంత పెద్ద డాక్టర్ అన్నా కానీ సరే, అది పోస్ట్ మార్టం చేసి చచ్చిపోయిందని డెత్ సర్టిఫికేట్ ఇచ్చినా పర్వాలేదు. నమ్మిక మాత్రం ఉంచు, నేను చూసుకుంటాను తర్వాత. అవునా కాదా? ఆ రోజున లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయన ఇంకా 4 రోజులు ఉన్నాడంట. ఇంకా 4 రోజులు ఉన్నాడంట. అరే, నీకు ఇష్టమైనటువంటి సహోదరుడు లాజరు చచ్చిపోయాడు అంటే నువ్వు ఇంకా 4 రోజులు ఉన్నావు అంటే నీ బుద్ధి బుర్ర ఏమన్నా బిర్యానీ తెచ్చుకున్నావా అని అంటారా? అంట చేసే అనుకునింటారు కదా. మా అత్త బిహేవియర్ అలాగే ఉంది. నువ్వు నింటే నా సహోదరుడు సచ్చిండేవాడు కాదు కదా. ఎందుకు లేట్ చేశాడు దేవుడు 4 రోజులు? He wants to show his glory. అంత
అంత్య దినములలో ఆయన రాక మునుపు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? విశ్వాసుల్లో విశ్వాసమును కనుగొనగలనా అంటా ఉన్నాడు. కెన్ ఐ ఫైండ్ ద ఫెయిత్ ఇన్ ఎ బిలీవర్? విశ్వాసి అంటేనే అర్థం ఏంటి? విశ్వాసం ఉన్నోండే కదా విశ్వాసి అనేది. ఇంకా దేవుడు ఏమన్నాడు కదా, నువ్వు విశ్వాసం చెప్పుకున్నావు కదా, అసలు నీలో ఎంత విశ్వాసం ఉంది చూపినా. ఎవరు వచ్చావు నా దగ్గరికి, వచ్చి నన్ను వేడుకున్నంత మాత్రాన వచ్చి నేను నీ కూతురు స్వస్థపరచను. షో మీ యువర్ ఫెయిత్. చూపి నీ విశ్వాసం ఏంటో. లెట్ మీ సీ. తనతో నిలబెట్టుకొని నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదా, మరి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయి. తన దగ్గర నుండి బయలుదేరేలా అర్థమవుతుందా? యూ నీడ్ టు డిస్టర్బ్ యువర్ గాడ్. నీ దేవుడిని నువ్వు నిలబెట్టేసేయాల. ఆ రోజున యాకోబు ఒంటరి వాడైపోయాడంట. తన కుటుంబమును 2 భాగాలుగా చేసేసి తన అన్నకు భయపడిపోయి ఏశావు ఎదురుగా వస్తా ఉన్నాడు. సుమారుగా 400-500 మందిని వేసుకొని వస్తా ఉన్నాడు. యాకోబు ఒంటరి వాడే అవునా తన కుటుంబంతో వెళ్తా ఉన్నాడు. ఎదురుగా ఏశావు వస్తా ఉన్నాడు. అప్పటికే 20 సంవత్సరాలు దాటిపోయింది అన్నను చూసి. ఎందుకో తెలుసా? అన్న చంపేస్తాడేమో అన్న భయంతో అన్న నుండి పారిపోయి మామ దగ్గరికి వెళ్ళిపోయి వెట్టి పనులు చేసుకుంటా ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడి తెలుసా? తన మామ పలుమారు తన జీతమును మార్చాడంట. అంటే సరే ఇంకా జీతం కూడా ఇవ్వలేదు, అయినా సరే పనులు చేసుకుంటూ బతికాడు. ఇక లేదు ఎన్ని రోజులని బానిస బతుకు అనుకుని బయలుదేరి రాత్రి బయలుదేరిపోయి తన మామకు తెలియకుండా బయలుదేరిపోయి వస్తూ ఉంటే అన్న ఎదురు పడ్డాడు. అన్న ఎదురుగా వస్తూ ఉన్నాడు. 500 మందిని వేసుకొని వస్తూ ఉన్నాడు. భయం వేసింది యాకోబుకి. చంపేస్తారేమో నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డను చంపేస్తారేమో అనుకున్నాడు యాకోబు. అనుకొని తన భార్యని తన పిల్లల్ని ఒక గుంపుగా, మిగిలిన వాళ్ళని ఒక గుంపుగా చేసి వాళ్ళందరూ 2 గుంపులుగా పంపించేసేసంట. అబ్బాబాబాబా ఆ రోజు రాత్రి యాకోబు ఒంటరి వాడైపోయాడంట. He became alone. ఒంటరి వాడైపోయాడు. ఆ ఎబ్బేకు రేవు దగ్గర నిలబడిపోయాడు. దేవా, నా అన్నని ఎదుర్కోవటానికి నా దగ్గర శక్తి లేదు. ఐఎమ్ పవర్లెస్. నా అన్నని మోసం చేశాను. ఏ ముఖం పెట్టుకుని నా అన్నని కలుసుకుంటాను. నా అన్నను కలుసుకునే దానికంటే ముందు నేను నిన్ను కలుసుకుంటా. నా అన్నను కలుసుకునే దానికంటే ముందు నేను నిన్ను కలుసుకుంటా. ఈ రోజున నీ విశ్వాస జీవితం అదేనా? నీ శత్రువును కలిసే కంటే ముందు నువ్వు నీ దేవుని దర్శించాలా. నువ్వు ఒంటరి అయిపోవాలా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవ్వును. అవునా? ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడమ్మా. నువ్వు ఒంటరి అవ్వకపోతే 1000 మంది అవ్వలేవు. నువ్వు ఒంటరి అయిన వాడు. నువ్వు ఒంటరి అవటానికి రెడీగా ఉన్నావా? దేవుడు నిన్ను 1000 మంది సామర్థ్యంతో నింపుతాడు. ఆ రోజున యాకోబు ఒంటరి వాడైపోయి ఆ ఎబ్బేకు రేవు దగ్గర నిలబడిపోయాడంట. ఆ రోజు దేవుడు దర్శించాడు యాకోబు. రాత్రంతా మగసిరి గలవాడై దేవునితో పెనుగులాడాడంట. అదే నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని వదిలిపెట్టమాక. మగసిరి గలవాడై యాకోబు దేవునితో పెనుగులాడాడు. తన జీవితం మారిపోయేంత వరకు. నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకుంటే నువ్వు మారి బయటికి వచ్చేంత వరకు ఆ గదిలో నుండి రామాక బయటికి. ఏదో వెళ్ళిపోయి తూతు మంత్రంగా నీ కాత్రం నా సోత్రం వేసిన అమ్మ నాన్న కాదు. దట్ ఈస్ ఎ న్యాచురల్ లైఫ్. దేవుని నందు కాదు సృష్టించింది. వెళ్ళిపోయి ఏదో మొక్కుబడిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, దేవా నాకు అన్నం ఇచ్చినందుకు వందనాలు, నాకు బట్టలు ఇచ్చినందుకు వందనాలు, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, నా కుటుంబాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఆపేసే నీ చెత్త ప్రార్థనలో. ఎవరికి కావాలి నీ తొక్కల ప్రార్థనలు? God is not interested in your prayers. దేవుడికి నువ్వు చేసే ఆ ఏడుపు గొట్టు ప్రార్థనల పైన ఆయన ఇంట్రెస్ట్ చూపట్లేదు. అలిసిపోయాడు, విసిగిపోయాడు నీ దరిద్ర ప్రార్థనలు చూసి. మరి ఏం చేయాలి ప్రభు అంటే, నాతో పెనుగులాడే ప్రార్థన చేయి. ఒక మనుష్యుడు దేవునితో పోరాడి గెలిచిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది యాకోబు మాత్రమే.
ఆ రోజు రాత్రి యాకోబు నిలబడుకుంటే తెల్లవారిపోతా ఉందంట. రాత్రంతా పెనుగులాడుతా ఉన్నాడు యాకోబు. దేవుడితో పెనుగులాడుతా ఉంటే ఇక దేవుడు తట్టుకోలేకపోయి ఆగిపోయాడు. ఆపేస్తావా ఈ రోజున దేవుడిని? రేపు వద్దాంలే బ్రహ్మ, ఈరోజు అలసిపోయినట్టున్నాం, కాదు వదలమాక, తెల్లారిపోతుంది, నేను వెళ్ళాలి అంటా ఉంటే నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టమన్నాడు. కవర్ పట్టుకొని కూర్చున్నాడు. తాకే కొడితే తుంటి నలం, తుంటి జారిపోయింది తుంటి. బహుశా పిల్లలందరూ నాన్న సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు నాన్న మంచి దిక్కు చేసుకుని వెళ్తాం చూసారేమో. పొద్దున వేసరికి నాన్న కుంటుకుంటూ వస్తా ఉన్నాడు. తుంటి జారిపోయింది. దేవుడు అడిగాడు, నన్ను ఆశీర్వదించాలా? నన్ను ఆశీర్వదించు. సరే, నీ పేరేంటి? నీ పేరేంటి? దేవుడికి తెలియదా యాకోబుని? రాత్రంతా ఫైట్ చేసినాడు. నీ పేరు తెలియ కూడా ఫైట్ చేసేసారా? నీ పేరేంటనండి? ఏమంటున్నాను? నేను మోసగానయ్యా. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు, చీటర్, గ్యాంబ్లర్. గ్యాంబ్లింగ్ చేశాడు. అన్నను మోసం చేసి నాన్న దగ్గర దీవెనలు పొందుకున్నాడు. మామను మోసం చేశాడు. ఇది గ్యాంబ్లర్, ఇది చీటర్. ఆ రోజున యాకోబుకి అర్థమైపోయింది, దేవుడు నా పేరు అడగట్లేదు, నా ఐడెంటిటీ అడుగుతున్నాడు. నా ఐడెంటిటీ అడుగుతా ఉన్నాడు దేవుడు అనుకున్నాడు. యాకోబు ఆ రోజు అన్నాడు, దేవా నేను గ్యాంబ్లర్ని నాయన, నేను చీటర్ని ప్రభువా అంటే తెలిసిందాను ఎవరు. అయితే ఇక నుండి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. యు ఆర్ ద ప్రిన్స్. బ్రతుకు మారేంత వరకు యాకోబు లేకలేదు అక్కడ నుండి. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ తన రోగము నయమయ్యేంత వరకు దేవుని దగ్గర దేవుడు తన విశ్వాసాన్ని చూసి ఆగిపోయాడు. నీ విశ్వాసం నీ విశ్వాసం. రోజు దేవుడితో ఆ మాట మాట్లాడగలుగుతున్నావు. అలా దమ్మున్న ప్రార్థనలు చేయగలుగుతున్నావు. దేవుణ్ణి ఆపే ప్రార్థనలు చేయగలుగుతున్నావు. లేదంటే ఊరికే ఒట్టిపోయిన మాటలతో ఎవడో నలుగురికి నచ్చాలని చెప్పి మా అమ్మ అంతే ప్రార్థనలు చేస్తున్నాను. ఎక్కడెక్కడో లేని పదాలన్నీ వెతుక్కొని వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎందుకని? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వినాలని ఈమె ప్రార్థన. ఎక్స్ప్రెషన్ బాగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుని అనుకోని ప్రార్థన ద్వారా వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రార్థన చెప్తాను. దేవుడు మెచ్చవా ప్రార్థన, దేవునికి నచ్చవా ప్రార్థన. ఇప్పుడు అర్థమైందా? నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? నువ్వు పనికి మాలిన ప్రార్థనలు చేస్తున్నావు. మీకు ప్రార్థన నేర్చుకుంటారా? చాలా శక్తివంతమైన ప్రార్థన చేయాలి. నా జీవితంలో మార్చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన మీకు కంఠపాఠం రావాలి. మీకు బైబిల్ స్టడీకి రావట్లేదు, కొత్త ఇక్కడ నేర్పించేవాళ్ళు. మీరు రాదు. ఎక్కడికో తీసుకెళ్తా ఉంటుంది, మీరు రాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 తెలుగులో. ఓకే, 17. మరియు చూడండి అమ్మా, అందరూ ఓపెన్ చేసారా? ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఓకేనా? చాలా శక్తివంతమైన ప్రార్థన. దీన్ని ప్రభు చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా నేను వివరిస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఈ ప్రార్థన చేసేటప్పుడు మీరు ఒకటి చేయాలి. ఏం చేయాలంటే, ఇక్కడ అపోస్తులుడైన పౌలు చేస్తున్న ప్రార్థన. అపోస్తులుడైన పౌలు చేస్తున్న ప్రార్థన. కాబట్టి పౌలు ఏమంటాడంటే మీరు 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 అని సంబోధిస్తూ ఉంటాడు ప్రార్థనలో. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు కాబట్టి ప్రార్థన, మీరు అనేది తీసేసి నేను లేదా నా అని పేరు పెట్టుకోండి. ఓకేనా? మీరు అన్న దగ్గర నా అని పెట్టుకోండి. మరియు నా మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన నన్ను పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో క్రీస్తు యేసునందు పరిశుద్ధులలో అన్న దగ్గర నా అని వాడాలి. ఎందుకంటే పరిశుద్ధులము మనమే కాబట్టి. ఓకేనా? ఆయన స్వాస్థ్యం యొక్క
ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన తన బలాతిశయమునందు విశ్వసించు నా యందు ఆయన చూపుచున్న అపరిమితమైన మహత్యం ఎట్టిదో, యేసుక్రీస్తు తండ్రియు మహిమా స్వరూపియగు దేవుణ్ణి నేను తెలుసుకొనులాగున నాకు జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను దయచే ప్రభువుని ప్రే చేయాలి. లార్డ్, గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ రెవల్యూషన్. ఈ ప్రార్థన కంటత వచ్చేయాలి మీకు. అందరూ చదువుదామా ఒకసారి? నా అని పెట్టుకొని చదువుతారా? చాలా పవర్ఫుల్ మాట, చాలా పవర్ఫుల్ ప్రేయర్ ఇది. మీకు ఎవరు నేర్పించి ఉంటారు అనుకుంటా. చదవండి. కెనెత్ ఈ హెగ్గిన్ గారు మోకాళ్ళ పైన నించొని ఈ ప్రార్థన కొన్ని వారాలు చేసేవాడంట. చదవండి, చేయండి. పరిశుద్ధులలో అన్న దగ్గర నాలో అని పెట్టుకోమన్నా. నాలో ఆయన స్వాస్థ్యం యొక్క నేను తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపమైన తండ్రి నన్ను తెలుసుకుంటూ నాకు జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను అనుగ్రహించినట్లు నేను ప్రార్థనను కూర్చుంటున్నాను. ఈ ప్రార్థన ఎట్లుంది? మా నాన్న కాపాడు, మా అమ్మని కాపాడు, నా ఉద్యోగాన్ని కాపాడు, మా మేనేజర్ని కాపాడు, మా అత్తని కాపాడు, మా మామని కాపాడు. ఇది ఎట్లుంది? ఇక్కడ ఇంకా 2 ప్రార్థనలు ఉన్నాయి. గట్టిగా ఉంటుంది. అది కూడా నేర్చుకుంటారా? వద్దు, చూపిస్తాను. 3వ అధ్యాయంలో ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్స్ అమ్మా. ఇక్కడ కూడా అంతే. నా అని పెట్టేసేసుకో. నా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున నాకు దయచేయవలెనని నేను దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు, దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణి అగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నలాగున జ్ఞానములకు మించిన తెలుసుకున్నట్టు. ఆమేన్. ఇది ప్రార్థన, చక్కటి ప్రార్థన. ఇది ప్రార్థనలు అంటే ఇప్పుడు అర్థమైంది. ప్రార్థన అంటే ఎట్లుందమ్మా? పౌలు చేస్తున్న ప్రార్థన లేదు. నేను ఇంకో 3వ ప్రార్థన చూపిస్తా, అది కూడా నేర్చుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయం అవి కలిసి ఉంటాయి అన్ని. తెలుగులో అంతే ఉన్నాయా? ఓకే. మీరు సంపూర్ణ జ్ఞానము, నేను సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గల వారిని, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించుకుని వారిని ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారగుటకు నన్ను పాత్రులుగా చేసిన తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుకొనుచున్నాను. ఏం ప్రార్థన అంటే తేజోవాసుల స్వాస్థ్యము నాకు పాలిభాగం కావాలి ప్రభా అని అడగాలి. మా నాన్న ఆస్తులు నాకు భాగం, మా అన్నకు వచ్చే జ్యేష్ఠత్వం నాకు, మా అన్న ఆ బిట్టు ఆ మూలలో ఉన్న స్థలం తీసుకున్నాడు ప్రభువా. ఎట్టున్న చేసి మా అన్నకు మంచి మనసు ఇచ్చి అది నాకు వచ్చేలాగా చూడు ప్రభువా. అది కాదు, ఆ స్వాస్థ్యం కోసం కాదు నువ్వు ఏడవలసింది, ఆ స్వాస్థ్యం కోసం కాదు దేవుని ప్రతిమలాడాల్సింది. తేజోవాసుల స్వాస్థ్యమునందు పాలివాడనట్లుగా ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో తెలుసుకున్నలాగున ఆయన ప్రేమలో స్థిరపడి వేరుపారి దాని ప్రార్థనలు చేయాలి. దేవుణ్ణి తెలుసుకునే ప్రార్థనలు చేయాలి.
మహిమా స్వరూపి తండ్రిని నేను తెలుసుకొనులాగున నాకు జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను దయచేయకుండా ఇవ్వండి ప్రార్థనలు. ఇట్లాంటి ప్రార్థనలకు దేవుడు స్టన్ అయిపోయి నిలబడిపోయి నిన్ను ఆశీర్వదించడానికి పోపకదు. డౌటా? చేసి చూస్తావా? నెక్స్ట్ వారం కలుద్దామా? ఇదే ప్రార్థనలు చేసి నిలబడి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి చెప్పి నేను ముగిస్తుంది, బైబిల్ మూసేసేయండి, అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఒకరోజు నేను చాలా ఆర్థిక పరిస్థితి, చాలా దారుణంగా ఉన్న పరిస్థితి, మీరు తినడానికి కూడా లేదనుకుంటా. 3 రోజులు ఉపవాసం ప్రార్థనలో నిన్నా, కంటిన్యూస్ ఉపవాసం. మామూలుగా ఉపవాసం అంటే మనం 3 గంటలకు 6 గంటలకు కాదు, కంటిన్యూ 72 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్. 3 రోజులు కంటిన్యూస్గా ఫాస్టింగ్ ప్రేయర్ ఆపకుండా అలా ప్రార్థనలో ఉన్నా. 3 రోజులు అలా ప్రార్థనలో ఉన్నప్పుడు సడన్గా 3వ రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చి ఒక అమ్మాయి మాట్లాడుతా ఉంది. ఫస్ట్ గారు, నా పేరు ఫలానా అని చెప్పి, నేను కేరళ నుండి ఫోన్ చేస్తున్నానండి అని. చెప్పమ్మా అన్న. దేవుడు నాకు ఎందుకో మిమ్మల్ని చూపిస్తున్నానండి, కానీ మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు, మీ పేరు నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని పట్టుకొని నేను మీ నంబర్ని కనుక్కొని మీకు ఫోన్ చేస్తున్నానండి అన్నాను. అవునమ్మా, దేవుడు చూపించాడు నా గురించి. ఫస్ట్ గారు, మీరేమన్నా ఇబ్బందుల్లో ఉన్నారా అండి అని అడిగినా. మీ పరిస్థితుల్లో ఏమన్నా మీరేమైనా ఇబ్బందుల్లో ఉన్నారా అండి? ఏం లేదమ్మా, మన విశ్వాసం కదా, మన విశ్వాస తరం కదా, ఫెయిత్ జన్ కదా, నెగిటివ్ మాట నోట్లోంచి రాదు. ఏం లేదు, అన్నీ బాగున్నాయమ్మా అని. నిజం చెప్పండి పాస్టర్ గారు, నిజంగా అన్నీ బాగున్నాయమ్మా. సరే, మీరేమో అన్నీ బాగున్నాయి అంటున్నారు, దేవుడేమో నాకు 3 రోజుల నుంచి నాకు విసిగి చెప్తున్నాడు దేవుడు. అన్నీ ఎందుకు? మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని. ఎందుకమ్మా? మీ అకౌంట్ నెంబర్ చెప్పండి పాస్టర్ గారు. అకౌంట్ నెంబర్ చెప్పండి. అకౌంట్ నెంబర్ చెప్పిన తర్వాత 10 నిమిషాల్లో మెసేజ్ వస్తుంది కదా, అమౌంట్ డిపాజిట్ అయినది మెసేజ్ వచ్చింది. ఎట్లా ఫోన్ చేసింది, ఫస్ట్ గారు అమౌంట్ రిసీవ్ కావండి. అవునమ్మా వచ్చేయండి. అయిపోయిన తర్వాత తను సైలెంట్గా ఉంది. నేను అడిగాను, నీకేం కావాలమ్మా? నీకు అర్థం కావాలి. మమ్మల్ని ప్రార్థన చేయమంటావా అమ్మా అని అన్నారు. అవునా? మన ఏదో వరాలు ఇచ్చే బాబాలాగా. అవునా? నీకేం కావాలమ్మా? ఆ అమ్మాయి కూడా అంతే విశ్వాసంతో నేను అమెరికాలో పోవాలని అని. ఎంత తెలివైన విశ్వాసం ఉన్నారు చూడండి. నా నంబర్ కనుక్కొని యూట్యూబ్లో వాటిలో వీటిలో చూసి ఎంత మొత్తానికి పట్టుకునేది. కేరళలో ఉంటుందంట అమ్మాయి. కేరళ ఎప్పుడు పోలే. సరే, ఫోన్ చేసి ఏం కావాలమ్మా నీకు? నేను అమెరికాకి పోవాలి ఫస్ట్ గారు. సరే, మరి దానికి సంబంధించిన ఉంటుంది కదా, ప్రాసెస్ ఉంటుంది కదా. అవునే అంటే ఫస్ట్ గారు ఇప్పటి వరకు ప్రతి దేశానికి అప్లై చేశానండి నేను. అది ఎగ్జామ్ పెడతాను, ప్రతిసారి ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాను. నేను ఫెయిల్ అయిపోతున్నాను ఫస్ట్. ఈసారి నేను ఇంకా అమెరికాకే వెళ్దామని డిసైడ్ అయిపోయాను. నేను అమెరికాకి వెళ్ళాలి ఫస్ట్ గారు. సరే, మరి ఏం చేద్దామమ్మా? ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఫస్ట్ గారు. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, వీసా ఇంటర్వ్యూ చేస్తారు ఎంబసీ దగ్గర, యుఎస్ ఎంబసీ. సరే, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా. సరే పాస్టర్ గారు అని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట 6 గంటల తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది, మళ్ళీ డబ్బులు వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసింది, పాస్టర్ గారు నేను మీకు డబ్బులు వేస్తా ఉంటే మా ఫ్రెండ్ చూసింది, ఏంటి ఏం కథ అని అడిగింది. ఇట్లా అని చెప్పాను, తను కూడా మీకు కానుక ఇచ్చిందండి అని. ఓకే అమ్మా, తనకు కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, చేస్తానమ్మా. సరే, ఎల్లుండి ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఎల్లుండి ఇంటర్వ్యూకి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, రిజల్ట్ ఏమవుతుందో మన కానుక ఇచ్చిన తర్వాత మన బాధ్యత ప్రార్థన చేయడం. సరే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉంటే 12:30 ఆ టైంలో ఫోన్ చేస్తే నేను చేయదనుకున్నాను, కానీ చేసిన తర్వాత అనుకున్నా, సరే మళ్ళీ మంచి విశ్వాసమేమో, ఏం చెప్తుందో విన్నాను. చెప్పమ్మా ఏమైందమ్మా? ఫస్ట్ గారు ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను ఫస్ట్ గారు.
అదేంటమ్మా ఇట్లా నన్ను క్వశ్చన్స్ అడిగారండి. అమెరికాకు వెళ్ళి మళ్ళీ నువ్వు తిరిగి వస్తావా అని అడిగారు. వస్తానండి అని చెప్పాను, కానీ వాళ్ళు వీసా రిజెక్ట్ చేసేవారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, పెద్ద మునగాడు అన్నమాట. అది ఉన్నప్పుడు అసలు వీసా చాలా కష్టం ఉన్నది అప్పుడు. ఇది మొన్న కాదు, చాలా ఏళ్ళ క్రితం ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు. నేను అన్నాను మళ్ళీ అప్లై చేయొచ్చు అమ్మా అని అడిగాను. 3 సార్లు చేయొచ్చండి అని. నువ్వు చేస్తావమ్మా? చేయమంటారండి అని. చేయమంటారు పాస్టర్ గారు అన్నాడు. నువ్వు చేస్తావా? నువ్వు చెప్తే చేస్తానండి అని. మీరు చెప్తే చేస్తానండి నేను. చేయమ్మా చేయమ్మా. అప్లై చేసింది. 21 డేస్ తర్వాత మళ్ళీ స్లాట్ ఇచ్చాడు. చెప్పింది 21 డేస్ తర్వాత స్లాట్ ఇచ్చాడు పాస్టర్ గారు. సరే అమ్మా. ఆ 21 రోజు నాన్ స్టాప్గా దేవుని వాక్యం మాట్లాడుతూనే ఉన్నాను తన కోసం. నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను. రాత్రులు పోయి ఆ పొలాలకు పోయి రాత్రులు పోయి మాట్లాడుతుంటే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం అని అడిగేవారు. ఇక్కడ ఉండకూడదు, మీరు ఎందుకు రాత్రులు ఈ పొలాలు ఏం చేస్తున్నారు? నేను పాస్టర్ అని. పాస్టర్ అయినా సరే ఇక్కడ ఉండకూడదండి, ఇక్కడ సాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని చెప్పారు. 21 రోజుల తర్వాత తను మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ ఎంబసీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి నువ్వు మనం వచ్చినట్టు ఉన్నావు కదా అని అడిగారంట. అవునండి అని. ఎందుకు వచ్చావు మళ్ళీ అన్నాను. మా పాస్టర్ గారు చెప్పారు మళ్ళీ అప్లై చేయమని అన్నాడు. మా పాస్టర్ గారు చెప్పారు అప్లై చేయమని, నేను చేశాను అని అన్నాను. ఓకే అన్నీ చూసారా? చూసిన తర్వాత లాస్ట్ టైం రిజెక్ట్ చేశాను కదా నేను అన్నాను. అవును చేశారండి అని. మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చావు నువ్వు మళ్ళీ అని అంటారంట. మా పాస్టర్ గారు చెప్పారండి అని. సరే అమెరికాకి నీకు ఇప్పుడు వీసా ఇస్తే మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేస్తావా? ఇండియాకి వస్తావు కదా, నువ్వు అక్కడే ఉంటావంటే రాను, అక్కడే ఉంటాను నేను. రాను, అక్కడే ఉంటాను బయట బయట ఉండు అన్నాడు. 10 సంవత్సరంలో స్టాంప్ చేసి పంపించారు పాస్పోర్ట్. యూఎస్ వీసా 10 years అంట. బయటకు వచ్చి ఫోన్ చేసి ఏడుస్తాం. నా డ్రీమ్ పాస్టర్ గారు అమెరికా. చివరికి చిన్న దేశానికి వెళ్దామన్నా ట్రై చేస్తే కూడా రాలేదట. అట్లాంటిది యూఎస్ లాంటి కంట్రీ. నేను అన్నాను నేను ఎవరినో కూడా నీకు తెలియదు, నా ముఖము ఎప్పుడో రాత్రులు దేవుడు నీకు చూపిస్తే ఆ ముఖము కోసం నువ్వు నన్ను వెతికి నువ్వు నాకు ఫోన్ చేసావు, చూసావా? ఇప్పటివరకు నేను అమ్మాయి ప్రత్యక్షంగా చూడలేదు. వాట్సాప్లో మాట్లాడటం చాటింగ్ తప్ప అమ్మాయి నేను చూడలేదు. అమ్మాయి యూఎస్లో ఉంది, 2 పిల్లలు అమ్మాయికి. అక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పెళ్లికి ఒక పెద్ద స్టోరీ. ఇంతప్పుడు మెసేజ్ చేసింది నేను ట్రైన్లో వెళ్తా ఉంటే పెళ్లి గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. అమ్మాయికి ఏమొచ్చినా నాకే ఏమో నీకు లేదమ్మా అమెరికాలో పాస్టర్ గారు, నాకు నువ్వే పాస్టర్ గారు అని. ఒక్క విశ్వాసం దేవుని నిలబెట్టేసి ఆ డొనాల్డ్ ట్రంప్ కాడు ఇంకా ఎవడున్నా సరే తలుపులు తీయాల్సిందే. దేవుని బిడ్డలకి దేవుని కుమారుడు వస్తున్నారనంటే తలుపులు తెరవబడాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. నీ విశ్వాసం ఎప్పుడు వృధా ప్రయాసం. ఆమేన్. ఆశీర్వదింపబడారా? దేవుడి మీద మాట్లాడారా? వెళ్ళిపోయి దేవుని నిలబెట్టేసి ప్రార్థన చేయండి. ఈ 3 ప్రార్థనలు నేర్చుకో. వడ్డీ కొట్టేయాలి, కంఠపాఠం వచ్చేయాలి. నా స్టూడెంట్స్ అందరికీ వచ్చి కంఠపాఠం. సుమారుగా నాకు 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందరికీ వచ్చు. రాకపోతే పొద్దున్న ప్రార్థనకి రానిచ్చేవాడిని కాదు. మీరు కూడా నేర్చుకోండి, ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన దేవుణ్ణి నిలబెట్టే ప్రార్థనలు చేయండి. దేవుణ్ణి ఆపేసే ప్రార్థనలు చేయాలి. రక్తస్రావము కలిగిన స్త్రీ